మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంది? శివసేన అన్న పూర్తిగా వివరిస్తాడు మీకు యాక్షన్ ప్లాన్ ఏందనేది. జిల్లా కమిటీలు ఉన్నాయి. జిల్లా కమిటీల కింద నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి, మండల కమిటీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు కూడా మీ కింద ఉన్నాయి. మీ అందరికి కూడా ఓటర్ లిస్టు అన్న ద్వారా పంపించేస్తాం. ఏ మండలానికి ఆ మండలం సాఫ్ట్ కాపీ వస్తుంది మీకు, ప్రతి ఫోన్లో ఉండేటట్టు ఉంటుంది. అది ఓటర్ లిస్ట్ ఎంత ఉంటుంది ఎరికేనా? ఈ సగం రూమ్ నిండుతుంది, అది సగం రూమ్ నిండుతుంది ఓటర్ లిస్ట్. అవి అట్లుంటుంది అన్నట్టు బాధ. అందుకోసమని సాఫ్ట్ కాపీ పంపించేటువంటి సెగ్రిగేట్ చేసిన డేటా ఎక్కడిదక్కడ మీకు పంపిస్తాం. అయితే మీరేం చేయాలంటే మండల స్థాయిలో మండల ప్రెసిడెంట్ ఏం చేయాలంటే గ్రామ స్థాయికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ని పట్టుకొని ఈ గ్రామంలో పట్టభద్రుల ఓట్లు ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయడం. సపోజ్ ఒక గ్రామంలో 100 ఉన్నాయి. ఈ 100లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఎన్ని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి ఎన్ని, న్యూట్రల్గా ఉన్నాయి ఎన్ని, ఇది రాయాలి. ఇది మొత్తం మీ మండలి మొత్తం కంప్లీట్ చేసి మీరు నియోజకవర్గానికి కమిటీకి పంపితే, వాళ్ళు జిల్లాకు పంపితే, జిల్లా వాళ్ళు ఇక్కడికి పంపితే, అప్పుడు శివసేన అన్న నేను ఇద్దరం కూర్చొని ఈ యాక్షన్ ప్లాన్, ఫైనల్ యాక్షన్ ప్లాన్ ఎట్లుండాలనేది మళ్ళీ మీకు సెకండ్ లేయర్ వర్క్ ఇస్తాం. అంటే ఈ న్యూట్రల్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఈ వ్యతిరేకమైన వంటి వాళ్ళని ఎట్లా మెప్పించాలి అనేది ఈ యూత్ కాంగ్రెస్ చేయాల్సినటువంటి యాక్షన్ ప్లాన్. అర్థమైంది కదా? సో ఈ విధంగా వస్తుంది. అయితే మీ గ్రామాలకు సంబంధించి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఓటర్ను ట్రస్ట్ చేయాలి మనం. ప్రతి ఓటరు, అది ఆపోజిషన్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎట్లుంటుందంటే ప్రియారిటీ ఓటింగ్. ఒక్క ఆయన ఉన్నోళ్ళందరికీ ఓటేయచ్చు అన్నట్టల్లా, ఒక ఆయన ఉన్నోళ్ళందరికీ ఓటేయచ్చు. అదో పెద్ద బాధ. ఫస్ట్ ప్రియారిటీ ఓటు మాత్రమే మనకు కావాలి. అంటే తీన్మార్ అలా మన పార్టీ సింబల్ ఉండదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్న అనే పేరు మీదనే ఉంటుంది. తీన్మార్ మల్లన్ననే ఉంటుంది, నవీన్ కుమార్ అని ఉండదు, తీన్మార్ మల్లన్ననే ఉంటుంది. తీన్మార్ మల్లన్నకి ఎదురుగా బాక్స్ లో 1 నెంబర్ వేయాలి, అంతేగా 1 నెంబర్ వేయించాలి మనం. 1 నెంబర్ వేయించడం ద్వారా ఏమవుతుందంటే 1 నెంబర్ ఎక్కువ వస్తే ఫస్ట్ రౌండ్ లోనే గెలుస్తాం. ఇక 2వ నెంబర్, 3వ నెంబర్, 4వ నెంబర్ పోయిందంటే ఇక ప్రయాస జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అది పోయినసారి అదే అయింది. అది కాకుండా మొదటి ప్రియారిటీ ఓటు టెన్షన్గా మనం వేయించుకోవాలి. లేదు నేను కరడు కట్టిన కారు పార్టీ కార్యకర్తను కానీ మల్లనంటే మాకు ఇష్టమే అనుకోండి అనుకో, ఆ 2వ దేశీ నెంబర్ అని చెప్పాలి. అట్లా మనం యూత్ కాంగ్రెస్ పోతే కరడు కట్టిన యూత్ కాంగ్రెస్ మనం చూస్తేనే వాళ్ళు ఇది కాంగ్రెస్ పీస్ అనుకుంటారు. కాదు, మనం ఓటింటలేడానికి ఇంకోని పంపాలి, వాడిని ఇనటోని పంపాలి, వాడికి ఇనటోని పంపి అట్లా మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు. సో మొత్తానికి 4,61,000 ఓట్లు ఉన్నాయి ఈ 3 ఉమ్మడి జిల్లాలో కలిపి. మీరు తలా పంచుకుంటే మండలానికి మహా అయితే 1000 ఓట్లు వెళ్తాయి. మండలానికి మహా అయితే 1000 వెళ్తాయి. మండలాధ్యక్షులు ఇవన్నీ షేర్ చేస్తే ఊరికో 50 పోతాయి. ఒక 50 ఓట్లను కనుక మనం ఈ 2-3 రోజుల్లో కదిలించగలిగితే అద్భుతమైనటువంటి రికార్డు బద్దలయ్యేటువంటి విజయం మన సొంతమవుతుంది. అది యూత్ కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుంది. అందుకోసమే ఈ ఎండాకాలంలో యూత్ కాంగ్రెస్ అంటే మీరు కూడా ఎండలలో పడి ఆగమాగం చేయకూరి, ఫోన్ల ద్వారా ఎక్కువ వర్క్ చేయొచ్చు.